నమస్కారం. ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన అధ్యాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనమై 1956లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది అనే కథ. ఈ ప్రయాణమంత సులభంగా జరగలేదు. దీని వెనుక ఎన్నో రాజకీయ మలుపులు, వ్యతిరేకతలు, చివరికి కుదిరిన రాజీలు ఉన్నాయి. మరి ఆ కథేంటో వివరంగా చూద్దాం పదండి. ఈ మొత్తం కథ ఎక్కడ మొదలైందంటే, మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి గట్టి వ్యతిరేకతతో. 1951 జూలై 15న ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర ఏర్పాటు గురించి ప్రస్తావించినప్పుడు నెహ్రూగారు దాన్ని లూజ్ టాక్ అని, అంటే పనికిరాని, అనవసరమైన మాట అని కొట్టిపారేశారు. ఈ ఒక్క మాట చాలు అప్పట్లో విశాలాంధ్ర ఆలోచన పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నెహ్రూకి ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉండేదో అర్థం చేసుకోవడానికి. ఇంతటి వ్యతిరేకత నుంచి చివరికి విలీనం వరకు ఈ ప్రయాణం ఎలా సాగిందో అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 ముఖ్యమైన దశల గుండా వెళ్ళాలి. ముందుగా ఈ ప్రారంభ వ్యతిరేకత ఏంటి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు ఎందుకొచ్చింది, అసెంబ్లీలలో ఏం చర్చలు జరిగాయి, ఈ మొత్తం ప్రక్రియను నడిపించిన కీలక రాజకీయ నాయకులు ఎవరు, ఇక చివరగా అన్నింటికంటే ముఖ్యమైన పెద్ద మనుషుల ఒప్పందం ఎలా కుదిరింది, వీటన్నింటినీ మనం వివరంగా చూడబోతున్నాం. సరే, ముందుగా మనం 1950ల తొలి నాళ్లలోకి వెళ్దాం. అప్పుడు విశాలాంధ్ర అనే మాట వినబడితే చాలు ఢిల్లీలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయ్యేది. ఆ వ్యతిరేక వర్గానికి నాయకుడు మరెవ్వరో కాదు, స్వయంగా ప్రధానమంత్రి నెహ్రూనే. ఆయన ఈ ఆలోచనలు ఏమాత్రం సహించేవారు కాదు. నెహ్రూ వ్యతిరేకతకు కారణం కేవలం పరిపాలనాపరమైనది కాదు, దాని వెనుక ఒక బలమైన సిద్ధాంతపరమైన నమ్మకముంది. ఆయన దృష్టిలో విశాలాంధ్ర అంటే తెలుగు మాట్లాడే ప్రజలందర్నీ ఏకం చేయడం కాదు, దాన్ని ఆయన ఒక రకమైన సామ్రాజ్యవాద ధోరణిగా, అంటే ఆంధ్ర నాయకులు తెలంగాణపై ఆధిపత్యం చెలాయించడానికి, తమ సరిహద్దులను విస్తరించుకోవడానికి పన్నిన పన్నాగంగా చూశారు. అందుకే ఆంధ్ర నాయకుల ఉద్దేశాలపై ఆయనకు మొదట్నుంచి అనుమానముండే. మరి ఇంత గట్టిగా ఒక సిద్ధాంతపరంగా వ్యతిరేకించిన నెహ్రూలాంటి నాయకుడు తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోడానికి దారితీసిన పరిస్థితులేంటి? దానికి సమాధానం రాజకీయ వాస్తవికత మరియు అప్పటి జాతీయ భద్రతాపరమైన ఆందోళనలు. ఆయన తన వ్యతిరేకతను పక్కనపెట్టేలా కొన్ని బలమైన కారణాలు ఒత్తిడి చేశాయి. అవేంటో చూద్దాం. అసలు ప్రశ్న ఇదే: అంత గట్టిగా ఉన్న నెహ్రూని, కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేసిన ఆ ఒత్తిళ్లులేంటి? ఆ రోజుల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు వాళ్ల వైఖరిని మార్చుకోక తప్పని పరిస్థితిని ఎలా కల్పించాయో మనమిప్పుడు చూడబోతున్నాం. ప్రధానంగా 3 అంశాలు కేంద్రం మనసు మార్చాయి. ఒకటి, అంతర్జాతీయంగా మనకు తలనొప్పిగా మారిన హైదరాబాద్ కేస్. అదింకా ఐక్యరాజ్య సమితిలో నలుగుతూనే ఉంది. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే ఆ సమస్య మళ్లీ తెరపైకి వస్తోందేమోనని కేంద్రం భయపడింది. ఇక రెండవది, ఇంకా ముఖ్యమైనది, దక్షిణ పాకిస్తాన్ భయం. ఒకవేళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది కమ్యూనిస్టుల ప్రభావంతోనో మరే ఇతర శక్తుల ప్రభావంతోనో భారతదేశానికి వ్యతిరేకంగా ఒక దక్షిణ పాకిస్తాన్లా తయారవుతుందని కొందరు నేతలు నెహ్రూను బలంగా హెచ్చరించారు. ఇక మూడోది, ఆంధ్ర రాష్ట్రానికి సరైన రాజధాని లేకపోవడం. ఈ 3 ఒత్తిళ్ల వల్ల హైదరాబాద్ సంస్కృతిని కాపాడాలనే తన కోరికను పక్కనపెట్టి నెహ్రూ విశాలాంధ్రకు అయిష్టంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. 1956 మార్చ్ 5న నిజామాబాద్లో జరిగిన భారత్ సేవక్ సమాజ్ సభలో నెహ్రూ ఈ ప్రసిద్ధ ఉపమానాన్ని వాడారు. చూడండి, ఆయన ఈ విలీనాన్ని ఎంత అయిష్టంగా అంగీకరించారో ఈ మాటల్లోనే తెలుస్తుంది. ఆయన దీన్ని ఒక పెళ్లితో పోల్చారు. కాని ఎలాంటి పెళ్లి? ఒకవేళ నచ్చకపోతే భవిష్యత్తులో విడాకులు తీసుకునే అవకాశమున్న పెళ్లి. అంటే ఇది శాశ్వతమైన కలయిక కాదని, కేవలం ఒక ప్రయోగం మాత్రమేనని, భవిష్యత్తులో విడిపోయే అవకాశం కూడా ఉందనే సూచనను ఆయన అప్పుడే ఇచ్చారు. సరే, రాజకీయ మంతనాలు, ఒత్తిళ్లు ఒకెత్తు అయితే ఈ నిర్ణయానికి ఒక చట్టబద్ధత కల్పించాలి కదా. అందుకే ఇప్పుడు మనం శాసనసభల వైపు మన దృష్టిని సారిద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధుల అభిప్రాయమే ముఖ్యం. మరి అప్పటి హైదరాబాద్, ఆంధ్ర శాసనసభల్లో ఏం జరిగిందో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు
రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నివేదికపై చర్చించడానికి శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచారు. 1955 నవంబర్ 25న చర్చను ప్రారంభిస్తూ ఆయనొక ముఖ్యమైన హామీ ఇచ్చారు. విశాలాంధ్ర ఏర్పడితే ఆంధ్రులు విజేతల్లా హైదరాబాద్కు రారు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లదు అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత డిసెంబర్ 3, 1955న జరిగిన ఓటింగ్ ఈ మొత్తం ప్రక్రియలోనే అత్యంత కీలకమైన ఘట్టం. చూడండి, ఇక్కడ ఫలితాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తం 103 మంది సభ్యులు విశాలాంధ్రకు అనుకూలంగా ఓటు వేశారు. కేవలం 29 మంది మాత్రమే ప్రత్యేక తెలంగాణ కావాలని ఓటు వేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన 95 మంది ఎమ్మెల్యేలలో 59 మంది అంటే మెజారిటీ సభ్యులు విలీనానికే తమ ఓటు వేశారు. ఈ గణాంకం చాలా కీలకం. హైదరాబాద్ అసెంబ్లీలో ఓటింగ్ జరగడానికి ముందే ఆంధ్ర నాయకులు ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తెలంగాణ ప్రజల భయాలను పోగొట్టడానికి కొన్ని స్పష్టమైన హామీలను ఆంధ్ర అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, వారి ఉద్యోగాల వాటాను తాము తీసుకోమని బహిరంగంగా వాగ్దానాలు చేశారు. ఈ హామీలు తెలంగాణ ఎమ్మెల్యేలను విలీనం వైపు ముగ్గుచూపేలా చేయడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. చరిత్ర అంటే కేవలం తేదీలు, సంఘటనలు మాత్రమే కాదు కదా. ఆ చరిత్రను నడిపించిన మనుషులు, వారి ఆలోచనలు, వారి రాజకీయ లెక్కలు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ విలీన ప్రక్రియను ముందుండే నడిపించిన లేదా ప్రభావితం చేసిన కొందరు కీలక వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఈ మొత్తం కథలో అత్యంత ఆసక్తికరమైన పాత్ర హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారిది. ఆశ్చర్యకరంగా మొదట్లో ఆయన విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కమ్యూనిస్టుల కుట్ర అని, తెలంగాణ ప్రజలకు ఇది ఇష్టం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. కానీ ఉన్నట్టుండి ఆయన ప్లేటు మార్చేశారు. ఎందుకు? కారణాలు పూర్తిగా రాజకీయమైనవి. ఒకవేళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల ప్రాబల్యం పెరిగి తనకు ముఖ్యమంత్రి పదవి దక్కదని ఆయన భయపడ్డారు. అదే విశాలాంధ్ర ఏర్పడితే ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన రాజీ అభ్యర్థిగా తనే ముఖ్యమంత్రి కావచ్చని ఆశించాడు. దీనికి తోడు ఢిల్లీ పెద్దల నుంచి, ముఖ్యంగా హోంమంత్రి పంత్ నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఆయన మనస్సు మార్చుకోవడానికి ఒక ప్రధాన కారణం. ఈ సమస్య ముదురుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. యుఎన్ థేబర్ అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీని వేసింది. అందులో నెహ్రూ, మౌలానా ఆజాద్, పంత్ లాంటి అతిరథ మహారథులున్నారు. విచిత్రమేంటంటే ఈ కమిటీలో కూడా మొదట మౌలానా ఆజాద్ విలీనానికి ఒప్పుకోలేదు. కాని నెహ్రూ వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడి ఒప్పించారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ ఒక కీలకమైన సూచన చేశారు. ఇరు ప్రాంతాల నాయకులను ఢిల్లీకి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడించారు. ఆ సమావేశమే చారిత్రాత్మక పెద్ద మనుషుల ఒప్పందానికి దారితీసింది. సరే, అసెంబ్లీ ఓటింగ్ పూర్తయింది, జాతీయ నాయకులు కూడా అంగీకరించారు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన మలుపు ఈ విలీనానికి పునాదిరాయి పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ ప్రాంత ప్రజల భయాలను, ఆందోళనలను తొలగించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఒక చారిత్రాత్మక పత్రమిది. సింపుల్గా చెప్పాలంటే పెద్ద మనుషుల ఒప్పందమనేది ఒక నమ్మకపు ఒడంబడిక. కొత్తగా ఏర్పలబోయే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా వారి ఉద్యోగాలు, నిధులు, నీళ్లు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి ప్రయోజనాలను కాపాడ్డానికి ఇరు ప్రాంతాల నాయకులు కలిసి చేసుకున్న ఒక రాతపూర్వక ఒప్పందం. ఇది రెండు ప్రాంతాల మధ్య నమ్మకాన్ని పెంచడానికి చేసిన ఒక ప్రయత్నం. ఈ ఒప్పందం అనేది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. దాని వెనుక ఒక పద్ధతైన ప్రక్రియ ఉంది. ముందుగా తెలంగాణ ప్రజల భయాలు నిజమైనవే అని అధికారికంగా గుర్తించారు. తరువాత కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుంది. హోంమంత్రి పంత్ సూచన మేరకు ఢిల్లీలో ఇరు ప్రాంతాల నుంచి 4 చొప్పున మొత్తం 8 మంది నాయకులు సమావేశమయ్యారు. ఆ సుదీర్ఘ చర్చల ఫలితమే ఈ పెద్ద మనుషుల ఒప్పందం. ఈ టేబుల్ చాలా ముఖ్యం. ఇది ఒప్పందం యొక్క ఆత్మలాంటిది. ఒకవైపు తెలంగాణ ప్రజల ఆందోళనలు, మరోవైపు వాటికి పరిష్కారంగా ఒప్పందంలో చేర్చిన రక్షణలు. ఉద్యోగాలు పోతాయనే భయానికి ప్రభుత్వ ఉద్యోగాలలో వాటా ఇచ్చారు. తమ ప్రాంతం నుండి వచ్చే ఆదాయం తమకే ఖర్చు పెట్టాలనే డిమాండుకు మిగులు నిధుల వినియోగంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. రాజకీయంగా వెనకబడిపోతామనే ఆందోళనకు తెలంగాణ ప్రాంతీయ మండలి అనే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధంగా తెలంగాణ నాయకులు లేవనెత్తిన ప్రతి భయానికి ఒక నిర్దిష్టమైన రక్షణ కవచాన్ని ఈ ఒప్పందం ద్వారా కల్పించే ప్రయత్నం చేశారు.
చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన రోజున అంటే నవంబర్ 1, 1956న నెహ్రూగారు పలికిన ఈ మాటలతో ఈ కథను ముగిద్దాం. ఇవి కేవలం ఆశీర్వచనాలు కావు, ఒక గట్టి హెచ్చరిక. ఈ విలీనమనేది ఒక షరతులతో కూడుకున్నదని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ఆంధ్ర నాయకత్వంపై ఉందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే తెలంగాణకు తిరిగి విడిపోయే హక్కు ఉంటుందని కూడా ఆయన సూచించారు. ఆయన మాటలు భవిష్యత్తులో జరగబోయే సంఘర్షణలను ముందే ఊహించాయా అన్నట్లుగా మనల్ని ఆలోచింప